రాష్ట్రంలో ఓ పక్కన అక్రమ లేఅవుట్లు అంటే భూమి వాళ్ళ సొంతమే, కొనుక్కున్నదే. కాకపోతే భూమిలో మూడో వంతు ప్రభుత్వానికి ఇచ్చేయాలి. రోడ్ల రూపంలోనో లేకపోతే స్పెషల్ ప్లేస్ అన్నటువంటిది. అంటే పార్కులు కట్టుకోవడానికో, ప్లే గ్రౌండ్‌కో ఇట్లాంటి వాటికి ఇచ్చేయాలి. అంటే ఒక 1/3 వంతు ఇచ్చేయాల్సుంటది. అట్లా పోగొట్టుకోవడం ఇష్టం లేక అనేక మంది లేఅవుట్‌లేసేసి అక్రమంగా అంటే పర్మిషన్ తీసుకోకుండా ఏసేస్తారు. ఇప్పుడు ఒరిజినల్‌గా ఈళ్ళు వంతాడుతో అయన్నీ ఇచ్చినా కూడా మళ్ళీ పర్మిషన్ ఇవ్వడానికి డబ్బులు తినేస్తారు. అది ఇదివరకైతే ఒక్క ఉద్యోగులకుండేది. ఉద్యోగులు, అధికారులు తినటం బిగించేశారు. అధికారులను ఇప్పుడు రాజకీయ నాయకులు తినడం బిగించేశారు. రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వకపోతే ఆ లేఅవుట్లు అప్రూవల్ కాకుండా తయారైపోయినాయి. ఈవెన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతోంది. ఇది మనం ఇంతకుముందు విన్నది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు అప్లోడ్ చేస్తే చాలు ఓకే అని ప్రభుత్వం చెప్తుంటే చాలా ఖరీదని ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. కాబట్టి ఇప్పుడు అదే సాక్షి అయితే కనుక ఏదో కావాలని దుష్ప్రచారం అనొచ్చు. ఈనాడే రాసుకొచ్చినటువంటి వార్త కాబట్టి వీళ్ళకి అదే బైబిలు, ఖురాను, భగవద్గీత అంటారు కాబట్టి ఏమన్నా మరి మార్చుకుంటారా ఎలా అనేది చూడాలి. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు గతంలో 5,000 వరకు సేవా రుసుములు వసూలు చేశారు. ఇప్పుడు దాన్ని ఎల్టీపీలు 10,000 నుంచి 20,000 వరకు పెంచేశారు. సంబంధిత పోర్టల్లో ఎల్టీపీల ద్వారా దరఖాస్తులు అప్లోడ్ చేయించాలని ప్రకటించిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వాటి సేవా రుసుములు నిర్ణయించకపోవడమే వసూళ్లకు కారణమని విమర్శలు వ్యక్తమవుతుంది. ఏడాది మార్చి 30తో గడువు ముగిన బీపీఎస్కి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 28,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 23తో ముగిసే ఎల్ఆర్ఎస్కి 66,000కు పైగా దరఖాస్తులు పోర్టల్ అప్లోడ్ చేశారు. గడువు ముగిసే నాటికి 2 పథకాల్లో కలిపి మరో 30,000కు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థలం విలువ ఆధారంగా దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఎల్టీపీలు రుసుములు నిర్ణయిస్తున్నారు. గజం విలువ తక్కువ ఉన్న ప్రాంతాలు 10,000, ధర ఎక్కువ ఉంటే 20,000 వరకు లాగేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, ఏలూరు తదితర ప్రాంతాలకు కొందరు భారీగా వసూలు చేస్తున్నారు. నగరాలకు అనుకున్న లేఅవుట్లో 25,000 వరకు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులోనే. క్రమబద్ధీకరణ ప్రక్రియ సజావుగా పూర్తవ్వాలంటే కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులను చూసుకోవాలని కొందరు ఎల్టీపీలు దరఖాస్తుదారుల నుంచి అదనంగా మరో 10,000 వరకు వసూలు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఈ తతంగా నడుస్తుంది. ప్రత్యేకించి ప్రథమ, ద్వితీయ శ్రేణి పురపాలక సంఘాల ఎల్టీపీలతో కొందరు పట్టణ ప్రణాళిక అధికారులు కుమ్మక్కవుతున్నారు. స్వర్ణ వార్డు కార్యాలయాల్లోనూ అంటే సచివాలయాల్లో ప్లానింగ్ సెక్రటరీలు కొందరు ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు అప్లోడ్ చేయడానికి అడ్డదారులు దొక్కుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేసింది ఈనాడు.